హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. నారా భువనేశ్వరిపై అయితే దారుణం. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం అండి. సో వివరాలు వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే చివరి దాకా చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే భువనేశ్వరి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి టీడీపీ గెలుపు కోసం తన వంతుగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారండి. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు కోసం ఎన్నికల ప్రచారాన్ని అయితే నిర్వహిస్తున్న నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ ఉన్నారు. తాజాగా నారా భువనేశ్వరి పేరుతో ఒక ఆడియో తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందండి. నారా భువనేశ్వరి ఈ విధంగా షాకింగ్ అయిందండి. ఆ వైరల్ ఆడియో ఏదైతే ఉందో పర్టికులర్ ఆడియో వైరల్ అవ్వడం జరిగింది. ఆడియో క్లిప్ని భువనేశ్వరి దగ్గర పనిచేసే వాళ్ళపై ఈ విధంగా బూతులతో విరుచుకుపడ్డారని, తాను పెద్దింట్లో పుట్టిన దాన్ని అంటూ బడుగుల మీద చెప్పారని, అసభ్య పదజాలంతో తిడుతున్నారని, తన అహంకారాన్ని ప్రదర్శించారని, దళితులపై దారుణంగా మాట్లాడారని అయితే ఆ ఆడియో క్లిప్లో వైసీపీ సోషల్ మీడియా తెగ వైరల్ చేసుకుంటుందండి. సో వైఎస్ జగన్పై టీడీపీ సంచలన ట్వీట్ చేయడం జరిగింది. దళితులపై దారుణంగా భువనేశ్వరి బూతులతో విరుచుకుపడ్డారని ప్రచారం అవుతున్న ఆ ఆడియోని దళిత ఓటు బ్యాంకు టీడీపీ వైపు మళ్లకుండా ఉపయోగపడుతుందని భావించి వైసీపీ ఈ విధంగా చేస్తున్నట్లు తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు. ఇక వైరల్ అవుతున్న ఆడియో ఏపీ సీఎం వైఎస్ జగన్ను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. భువనేశ్వరి ఆడియో డీప్ ఫేక్ చేశారని అయితే నిర్ధారణ అయిందండి. మొన్న ఇంటెలిజెంట్ రిపోర్ట్ అంటూ ఫేక్, నిన్న ఓ టీవీ వీడియోతో ఫేక్, ఇక భువనేశ్వరి ఆడియోని కూడా ఫేక్ చేశారంటూ జగన్ను టార్గెట్ చేసింది టీడీపీ. భువనేశ్వరి గారంటే ఎందుకు నీకంత కడుపు మంట జగన్ అంటూ ప్రశ్నించింది. అసెంబ్లీలో భువనేశ్వరి గారిని బూతులు తిట్టించి నవ్వుకుంటున్నావని, ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని ఇప్పుడు ఫేక్ ఆడియో చేశావని అయితే టీడీపీ ఈ విధంగా పేర్కొనడం జరిగిందండి. సో మొత్తానికి అయితే టీడీపీ ఘాటుగా స్పందించిందండి ఈ అంశం మీద.